అది ఒక పల్లెటూరు. ఆ ఊరిలో సుమతి అనే ఒక అందమైన పిల్ల చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయింది. ఆరోగ్యరీత్యా సుమతి వాళ్ళ తల్లి, తండ్రి ఇద్దరూ చనిపోయారు. సుమతి వాళ్ళ మావయ్య ఇంట్లో పెరిగింది. వాళ్ళ మావయ్యకి పెద్ద సంతానం. ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు. సుమతి వాళ్ళ అమ్మా నాన్న లేకపోవడంతో సుమతిని పెంచడం వాళ్ళ మావయ్య బాధ్యత అయింది. సుమతి చాలా మంచి అమ్మాయి. చూడటానికి ఎంతో అందంగా, పెద్ద జడతో, మంచి నవ్వుతో చూడముచ్చటగా ఉండేది. సుమతి పెద్దదయ్యి పెళ్లి వయసుకు వచ్చింది. వాళ్ళ మావయ్య పెళ్లి సంబంధాలను చూస్తున్నారు. ముగ్గురు పిల్లలకు చెయ్యాలి కాబట్టి సుమతికి ముందు చేసేసి తరువాత వాళ్ళ పిల్లలకి చెయ్యాలి అనుకున్నారు. సుమతికి తగిన సంబంధం కోసం వెతుకుతుండగా పక్కింటి పిన్నిగారు ఒక సంబంధం తెచ్చారు. పెద్ద ఆస్తిపరులేమీ కాదుగాని మంచి సంబంధం అని చెప్పారు పిన్నిగారు. సరే చూద్దాం అని అనుకున్నారు మావయ్య. కొన్ని రోజులు గడిచాయి. పెళ్లివారే ఇంటికి వెతుక్కుంటూ వచ్చారు. మీ అమ్మాయిని చేసుకుంటామని. ఒక్క కబురు కూడా చేయకుండా వచ్చారేంటి అని అనుకున్నారు సుమతి మరియు వాళ్ళ మావయ్య. సరే అని పెళ్లివారిని కూర్చోబెట్టి మర్యాదలు చేశారు. సుమతి వాళ్ళ మావయ్య పెళ్లి వాళ్ళని ఇలా అడుగుతున్నాడు. మీ అబ్బాయి ఏం చేస్తారండి అని. పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ సమాధానం చెప్తుంది. మా అబ్బాయి ఎస్ఎస్సి పాస్ అయ్యాడండి. ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు. ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. మీ అమ్మాయిని మేం బాగా చూసుకుంటాం అని చెప్పారు. సుమతి వాళ్ళ మావయ్యకి వాళ్ళ మాటలు బాగా నచ్చాయి. సుమతికి తొందరగా పెళ్లి చేయాలి అనే ఆలోచనతో సుమతిని మాట వరుసకు కూడా అబ్బాయి నీకు నచ్చాడా అని అడగలేదు. సుమతికి ఏమో ఏదో తెలియని ఆందోళన లోపల మెదిలింది. పెళ్లివాళ్ళు ఒక మంచి ముహూర్తం చూసుకొని కబురు పెడతామండి అన్నారు. సుమతి మనసు నిండా ఎన్నో ఆలోచనలు. అబ్బాయికి ఉద్యోగం లేదు, ఎలా చూసుకుంటాడో, నేను ఎక్కడ ఉంటానో, వాళ్ళు నాతో ఎలా ఉంటారో, ఇలా ఎన్నో రకరకాల ఆలోచనలతో తన మనస్సు అల్లకల్లోలంగా మారింది. తల్లి తండ్రి లేని పిల్ల కదా, చెప్పుకోవడానికి తల్లి ఉంటే కొంచెం మనసులో భారం తగ్గేది. కానీ ఎవరికీ చెప్పుకోలేక తన మనసుకే సర్ది చెప్పుకుంది. అలా రోజులు గడిచాయి. పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లికి అందరూ వచ్చి కొత్త వధూవరులను ఆశీర్వదించారు. సుమతిని తన అత్తగారింటికి పంపారు. ఇక్కడి నుండే అసలు కథ మొదలైంది. సుమతి వాళ్ళ భర్త సుమతిని మంచిగా చూసుకుంటాడు. పెళ్లి అయిన వెంటనే సుమతి భర్తకి ఉద్యోగం వచ్చింది. సుమతి అంటే తన భర్తకి చాలా ఇష్టం. సుమతికి కూడా తన భర్త అంటే ఇష్టం. కానీ సుమతి వాళ్ళ అత్తగారు సుమతిని రోజు ఏదో విధంగా మాటలు అంటూ ఉండేది. ఇంటి చాకరీ మొత్తం సుమతి మీదే వేసేది. పాపం సుమతి పని మొత్తం చేసేది. పుట్టింటి నుండి సుమతి ఏమీ తీసుకురాలేదని ఎప్పుడూ దెప్పి పొడుస్తూ ఉండేది. కానీ ఈ విషయం ఏమీ సుమతి తన భర్తకి చెప్పేది కాదు. సుమతి తన మదిలోనే బాధపడుతూ ఉండేది. తన మావయ్యకి కూడా చెప్పేది కాదు. పెళ్ళయి సంవత్సరం గడిచింది. పెళ్లి రోజు రానే వచ్చింది. సుమతి తన భర్త ఎంతో సంతోషంగా జరుపుకోవాలి అనుకున్నారు. కానీ అది నిరాశగా మారింది. సుమతి వాళ్ళ అత్తగారు సుమతిని నిందించడం మొదలుపెట్టింది. పెళ్ళయి సంవత్సరం అయింది, ఇంకా పిల్లలు కలగలేదు. నీకు పిల్లలు పుట్టరు అని నీచంగా మాట్లాడింది. ఈ విషయం తన భర్తకి తెలియదు. సుమతి ఆ రోజు చాలా బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంది. తన భర్త బయటకు వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చారు. ఏడుస్తూ కూర్చున్న సుమతిని చూసి చాలా కంగారు పడ్డాడు. ఏమైంది సుమతి, ఎందుకిలా బాధపడుతున్నావు అని అడిగాడు. ఏం లేదండి, కళ్ళల్లో నలక పడింది, అందుకే కళ్ళల్లోంచి నీళ్ళొస్తున్నాయి అని విషయం దాచడానికి ప్రయత్నం చేసింది. కానీ సుమతి భర్తకి ఏదో జరిగింది అని అనుమానం వచ్చింది. వెళ్ళి వాళ్ళ అమ్మని అడిగాడు. అమ్మా, ఏమైంది, సుమతి ఎందుకు అలా బాధపడుతూ ఉంది అని.
వాళ్ళమ్మ ఏమీ అవ్వలేదురా, బానే ఉందిగా సుమతి అని చెప్పింది. లేదమ్మా, చాలా బాధపడుతుంది అని చెప్పాడు. నువ్వేమైనా అన్నావా అమ్మా అని అడిగాడు అడగకూడదు అనుకుంటూనే. లేదు నాన్న, నేనేమీ అనలేదు అని చెప్పింది. సుమతి దగ్గరకు వెళ్ళి గట్టిగా అడిగాడు, చెప్తావా లేదా అని. గట్టిగా అడిగేసరికి సుమతి నిజం చెప్పింది. పిల్లలు కలగలేదని నాకు మీ అమ్మగారు నీచంగా మాట్లాడారండి అని. ఈ విషయం తెలుసుకున్న సుమతి భర్త వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి గట్టిగా బిగ్గరగా అరిచాడు. అమ్మా, నువ్వు సుమతిని ఎందుకు నీచంగా మాట్లాడావు? పిల్లలు అప్పుడే ఎందుకు అని నేనే ఆగాను. 1 సంవత్సరం అయ్యాక కావాలి అనుకున్నాను. నేను సుమతికి ఇదే చెప్పాను. ఇందులో సుమతి తప్పేమీ లేదు. తను నా మాటకి గౌరవం ఇచ్చింది. అనవసరంగా తనని అనని మాటలు అన్నావమ్మా. మేమిద్దరం 1 సంవత్సరం ఇద్దరిని ఒకరికి ఒకరు అర్థం చేసుకోవాలి అని నేనే కోరుకున్నాను. సరదాగా గడపాలి అనుకున్నాను. అందుకే ఆగాము. నువ్వు అంతలోనే ఇలా సుమతిని నిందించడం తప్పమ్మా అన్నాడు. వాళ్ళమ్మ నిజం తెలుసుకొని సుమతిని అర్థం చేసుకుంది. సుమతి చాలా సంతోషపడింది. తన భర్త అండగా నిలిచినందుకు సుమతి కళ్ళల్లోంచి నీళ్లు జాలువారాయి. కొన్ని రోజులు గడిచాయి. సుమతి నెల తప్పింది. ఇంట్లో అందరూ ఎంతో సంతోషపడ్డారు. సుమతిని నేల మీద కాలు పెట్టకుండా చూసుకున్నారు. సుమతి వాళ్ళ అత్తగారు కూడా మంచిగా మారింది. సుమతి పన్నంటి మగబిడ్డకి జన్మనిచ్చింది. తల్లి తండ్రి లేక ఎన్నో కష్టాలు పడిన పిల్ల మొత్తానికి అర్థం చేసుకునే భర్త దొరికి తన జీవితం సుఖవంతం అయ్యింది.